Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్, ఎండలు చూస్తే మండిపోతున్నాయి. ప్రచండ భానుడి భగభగలకి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు, మండు వేసవిలో అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మొత్తం తీర ప్రాంతం అంతా ఎటువంటి వడగాల్పులు ఉంటాయో అట్లాగే ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. 44-46 డిగ్రీల వరకు మనకి ఆంధ్ర ప్రాంతంలో టెంపరేచర్స్ నమోదవుతున్న దీనిలో అసలు ఎన్నికలు ఆ రోజు సజావుగా సక్రమంగా జరుగుతాయా? ఈ ఎండల ధాటికి తట్టుకోలేక ప్రజలు పోలింగ్ బూతుల వైపు రాకపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పోలింగ్ ఎక్కువ జరిగితే ఎవరికి లాభం, తక్కువ జరిగితే ఎవరికి లాభం? సహజంగా పోలింగ్ జరగటం అనేది చాలా కీలకం అనుకోండి. కానీ ప్రజలు గనక ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వ పెద్దలను ఆ పార్టీని మార్చాలి ఈసారి అనే ఒక కృత నిశ్చయానికి వస్తే మాత్రం ఈ ఎండలు కాదు కదా ఏమీ వాళ్ళన ఆపలేవు. బేసికల్గా గుంపులుగాను ఎట్లాగో వచ్చేసి చాలా పెద్ద సంఖ్యలో ఓటు చేస్తారు. అదే ప్రభుత్వాన్ని ఎందుకులే మార్చటం, బాగానే ఉంది కదా, పోనీ వాళ్ళని ఇంకో టర్మ్ చేసుకొని అనే భావం కనుక ప్రజల్లో ఉంటే అప్పుడు ఈ ఎండలు, ఈ సూర్యుడి భగభగలు ఇవన్నీ పనిచేస్తాయి. ఇంట్లో నుంచి కూడా రారు, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, గెలిస్తే మన వాళ్ళే గెలుస్తారు అన్నట్టుగా ఉంటుంది. మీకు 2019లో చూస్తే రాత్రి 12 వరకు కూడా మహిళలు క్యూల్లో నిలబడి అర్ధరాత్రి వరకు కూడా ఓట్ చేశారు. అదేంటంటే సాయంకాలం 5 గంటలలోపు 7 గంటలలోపు వాళ్ళంతా కాంపౌండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అలౌ చేసామన్నారు. సరే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే ఆయన ఇచ్చే పసుపు కుంకుమ వల్లనో వాటి వలన ప్రభావితులై ఆయనకి అనుకూలంగా ఓట్ చేయటం కోసం ఇంత భారీ స్థాయిలో ఓటర్లు క్యూలో నిలబడ్డారని ఆయన అనుకుని మహదానంద పడిపోయాడు. చంద్రబాబు గారిని మార్చడం కోసం పట్టుదలగా వాళ్ళు అంత పెద్ద సంఖ్యలో వచ్చి ఆడ్ టైమ్స్లో కూడా ఓటేశారు. ఇప్పుడు కూడా సూర్యుడి వంకతోనో ఏ కారణం వల్లనో ఓటింగ్ ఫిగర్స్ గనక 60 లోపు అయితే వైసీపీ ఓకే. 60 లోపు వస్తే 70, 75, 80 ఓటింగ్ శాతం వెళ్ళింది అనుకోండి, వైసీపీకి అది ఇండికేషన్ కాదు. ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిందే అనే ఒక దృఢ నిశ్చయంతో, భయంకరమైన కమిట్మెంట్తో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్స్కి వస్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఇవి కరెక్ట్గా చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటుంటేనేమో ఓటింగ్ శాతం పెరుగుద్ది. అవును. లేదు తగ్గితేనేమో సరేలే ఎవరో ఒకళ్ళు గెలుస్తారులే, ఎవరు గెలిస్తే ఏంటి అనేది ఆ డిటర్మినేషన్ కనపడదు. అందువల్ల రేపు 13వ తారీఖు నాడు మీరు చెప్పినట్టు ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. 7ంటికి పోలింగ్ మొదలవుద్ది కదా, 7 to 10 లేదంటే 11 అది ఒక పార్ట్. ఇక 11-11:30 నుంచి 4 వరకు అసలు చాలా తక్కువగా మీకు ఓటింగ్ జరుగుద్ది. మళ్ళీ 4 నుంచి 4:30 నుంచో స్టార్ట్ అవుద్ది. అప్పుడు కనుక చాలా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు అని అంటే మాత్రం దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్ టు వైసీపీ. ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే ప్రతిపక్షానికి అంత బెనిఫిట్. 2019లో మనం చూసాం, విపరీతంగా ఓటింగ్కి వచ్చారు. అవును. అందువల్ల 7 వరకు, రాత్రి 9 వరకు పోలింగ్ బూత్లు అనుమతించారు. అందువల్ల జగన్ గారికి 151 వచ్చినాయి. అవును. చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినాయి. రేపు కూడా ఓటింగ్ శాతం ఎంత పెరిగితే తెలుగుదేశంకి అంత ఒక ఇండికేషన్ అది రాబోతుంది అధికారంలోకనే. ఓటింగ్ శాతం తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేశ స్థాయిలో చూస్తే నాకు 400 సీట్లు కావాలి, 370 సీట్లు కావాలి అని చెప్తున్నారు మోడీ గారు. కానీ దేశ స్థాయిలో ఓటింగ్ గతంలో ఉంటే కనీసం 5% తగ్గింది. ఈ 5% తగ్గటం అనేది అక్కడికి వచ్చేటప్పటికి మోడీ గారికి నెగిటివ్ అని అనుకుంటున్నా. ఎందుకనంటే ఆయన చెప్పే మాటలు జనానికి అంతగా ఎక్కటం లేదు, అందువల్ల అంత ఉత్సాహం లేదు అనేది ఉంది. బీజేపీకి అనుకూలంగా వేసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది నార్త్ ఇండియాలో అనేది ఒక అసెస్మెంట్. ఆ మేరకు మరి కాంగ్రెస్ కూటమి ఏమన్నా బలపడుతుందేమో తెలియదు, కానీ
తక్కువ ఓటింగ్ వల్ల జాతీయ స్థాయిలో అయితే మోడీ గారికి నష్టం. ఇది నా వ్యక్తిగతమైన అసెస్మెంట్, మేబీ రాంగ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఓటింగ్ పడితే జగన్ గారికి బెనిఫిట్ ఉంటుంది, అక్కడ మాత్రం మోడీ గారికి నష్టం ఉంటుంది అనేది నా యొక్క భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.